అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హోంమంత్రి కార్యాలయంలో వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబాటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శించాలనే నెపంతో జగన్ జాతీయ రహదారిని నిర్బంధించారని అనిత ఆరోపించారు. 21 కిలోమీటర్ల దూరానికి వెళ్లేందుకు 6 గంటలు పట్టడం వెనుక రాజకీయం ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. క్రిమినల్స్కే జగన్ పరామర్శలు చేస్తారని, ప్రజలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఈ ఘటనపై న్యాయవాదుల సలహాతో జగన్మోహన్ రెడ్డిపై కేసు పెడతామని ఆమె తెలిపారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ దించడానికి ఈ నెల్లి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సీఎం గారిని తిడితే దానికి పోలీసులు కేసు పెట్టి, అదేవిధంగా పోలీసులు కూడా అబ్స్ట్రక్ట్ చేశారని పోలీసులు కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తే అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి ఇంత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుందాం, ప్రజలకు ఇబ్బందులు పడకుండా రాజకీయాలు చేద్దాం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా రాజకీయాలు చేద్దాం. అంతే తప్పించి మీ ప్రాబల్యం గురించి లేకపోతే మీరు టీవీలో చూపించుకోవడానికి ఒక ఛానల్ రాస్తాడు నిన్న ఏంటట 6 గంటల పాటు స్తంభించిపోయిన ట్రాఫిక్, హైవే మీద స్తంభించిపోయిన ట్రాఫిక్. ఆ ఒక్క పదం చాలండి నిజంగా మేము కేసులు పెట్టాలంటే. ఆ ఒక్క ఛానల్ స్క్రోలింగ్ చూసి చాలు మేము నిజంగా పెట్టాలంటే. ఎప్పుడైనా హైవేని అబ్స్ట్రక్ట్ చేస్తే 10 నిమిషాలు అబ్స్ట్రక్ట్ చేస్తేనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అలాంటిది 6 గంటలు స్తంభించిపోయింది. జనసముద్రం ఉందో లేదో అక్కడ ఉన్న వాళ్ళు చూసారండి. నా దగ్గర డ్రోన్ షాట్స్ ఉన్నాయండి, ఎంతమంది జనాలు ఉన్నారో నేను చూపించడానికి ఈరోజు రెడీగా ఉన్నా, ప్రజలకు చూపించడానికి. ఎంతమంది ముందు ఎంత ప్లేస్ ఖాళీ ఉంది వెళ్ళేదానికి, వెనకాతల ఎంతమంది జనాలు ఉన్నారు, ఇవన్నీ మేము చూపించగలం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజలని మభ్యపెట్టడానికి, అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు తప్పులు చేసి మా మీద తిరిగి తప్పులు నెట్టేద ప్రయత్నంలో సిద్ధహస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రోజు కూడా వాళ్ళ బాబాయిని గొడ్డలు వేటి వేసేసి చంపించేసి దాన్ని తీసుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమయ్యి మళ్ళా తర్వాత తతంగం అంతా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అగైన్ ఈరోజు ఏ రోజు కూడా కడుపు మండిందండి కార్యకర్తకి. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదు ఆయన. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళల్లోంచి అని అనుకున్నాడు అనుకోండి, ఈయన బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు తిట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే కానీ ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఈరోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి. ఒక్కొక్కడు బయటకు వచ్చి రప్పా నొరుగుతాను అంటాడు. ఏదైనా అంటే మేకలో కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి జల్లి రప్పా అంటాడు. మేమేం మాట్లాడకూడదు. ఇంకొకడు కేక్ కట్ చేయడానికి బయటకు వస్తాడు, పెద్ద కత్తి తీసుకొని వస్తాడు, కత్తి పట్టుకొని దాన్ని మళ్ళీ రప్పా అని కట్ చేస్తాడు. అంటే మరి నాకు ఈ సౌండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రప్పా అని సౌండింగ్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు కూడా ప్రజలందరూ కూడా విజ్ఞులైన ప్రజలు కానీ మీకు లాంటి వాళ్ళు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. మొన్న రీసెంట్గా అనంతపురంలోని సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో ఒక హత్య జరిగింది. ఒక పిన్నిని కొడుకుని, అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్లో. వాడు ఏకంగా గాంజా మత్తులోనో లేకపోతే సారా మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో వాడికి చంపి అది తల పట్టుకొని రప్పమని స్టేషన్కి వెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్లో ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్గా మీరు నమ్మరు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్ళి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? ఈరోజు మా నాయకుడికి నిబద్ధత ఉంది. హత్యా ప్రయత్నాలు హత్యలు చేసే సంస్కృతి మాది కాదు, ఆ బ్లడ్ కూడా మాది కాదు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలోని చాలా స్ట్రిక్ట్గా పనిచేసే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.
ఫ్యాక్షనిజాన్ని ఎవరండి అంతం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? నక్సలిజాన్ని కంట్రోల్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మత కల్లోలాలు హైదరాబాద్ లాంటి సిటీస్లో మత కల్లోలాలు వచ్చి ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటుందో తెలియని పరిస్థితిలో ఆ రోజు కంట్రోల్ చేసింది ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా? అంటే అంతమందిని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఈ రోజు మేము కంట్రోల్ చేయలేమా వీళ్ళని? బట్ కంట్రోల్ చేస్తున్నాం, కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, రెండు కూడా ముందుకెళ్తూ పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాటి మీద వచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్.